ఒకవైపు 1970ల నాటి ఇరాన్ మినీ స్కర్ట్లు, ఆధునిక దుస్తులతో ఉన్న మహిళలు. మరోవైపు 1979 తర్వాత ఇరాన్ హిజాబ్, బురకాలతో ఉన్న మహిళలు. హిజాబ్ తీయించి స్వేచ్ఛ ఇస్తామని చెప్పింది వీళ్లే. హిజాబ్ వేయడానికి కారణమైన మత ఛాందసవాదాన్ని ఒకప్పుడు ఆయుధంగా వాడింది వీళ్లే. ఈ మొత్తం కథలో ఇరాన్ ప్రజలు, ముఖ్యంగా అక్కడి మహిళలు ఒక పావులుగా మారిపోయారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు మీరు తప్పకుండా చూసే ఉంటారు. ఒకవైపు 1970ల నాటి ఇరాన్ మినీ స్కర్ట్లు, ఆధునిక దుస్తులతో ఉన్న మహిళలు. మరోవైపు 1979 తర్వాత ఇరాన్ హిజాబ్, బురకాలతో ఉన్న మహిళలు. ఈ రెండు ఫోటోలను పక్కపక్కన పెట్టి అమెరికా మరియు పాశ్చాత్య మీడియా మనకు ఒక కథ చెబుతోంది. చూడండి, ఒకప్పుడు స్వేచ్ఛగా ఉన్న ఇరాన్ ను ఈ మతవాదులు ఎలా నాశనం చేశారో. ఈ కథ వినడానికి చాలా సింపుల్ గా, ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఇదే అసలు నిజమా, లేక ఈ ఫోటోల వెనుక మహిళల స్వేచ్ఛ అనే అందమైన పదం వెనుక మనకు తెలియని ఒక భయంకరమైన కుట్ర, ఒక దశాబ్దాల మోసం దాగి ఉందా? పాశ్చాత్య దేశాలు చెప్పే ఈ కథ ప్రకారం ఒకప్పుడు ఇరాన్ ఒక యూరోపియన్ దేశంలా చాలా ఆధునికంగా ఉండేది. కానీ ఇస్లామిక్ విప్లవం అనే ఒక చీకటి తుఫాను వచ్చి ఆ దేశాన్ని నాశనం చేసింది. ఇప్పుడు ఆ దేశ మహిళలను ఆ చీకటి నుండి బయటకు తీసుకురాగల ఏకైక శక్తి అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాలు మాత్రమే. ఈ ప్రచారంలో ఒక అంతర్లీన సందేశం ఉంది. హిజాబ్ తీసేయండి, బికినీ వేసుకోండి, అప్పుడు మీకు స్వేచ్ఛ వస్తోంది. అంటే స్వేచ్ఛ అంటే పశ్చిమ దేశాల జీవన శైలిని అనుకరించడమే. ఇదే కథను సోషల్ మీడియాలో, టీవీ చర్చల్లో, రాజకీయ నాయకుల ప్రసంగాల్లో మనపై నిరంతరం రుద్దుతున్నారు. కానీ ఇక్కడే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇరాన్ మహిళల స్వేచ్ఛ గురించి ఇంతగా మాట్లాడే అవే దేశాలు ఇరాన్ తో ఒక భయంకరమైన యుద్ధానికి ఎందుకు సిద్ధమవుతున్నాయి? ఒకవేళ ఆ యుద్ధం వస్తే అది కేవలం ఆ రెండు దేశాల మధ్య ఉండదు. ఇజ్రాయెల్, రష్యా, చైనా ఇలా ప్రపంచ దేశాలన్నీ అందులోకి లాగబడి అది ఒక అణుయుద్ధంగా మారే ప్రమాదం ఉంది. అప్పుడు అనిపిస్తోంది, ఇది నిజంగా మహిళల స్వేచ్ఛ గురించిన పోరాటమా, లేక హిజాబ్ అనే దాన్ని ఒక సాకుగా చూపిస్తూ దాని వెనుక తమ పాత సామ్రాజ్యవాద రాజకీయ క్రీడను ఆడుతున్నారా? భారతీయులుగా ఇస్లామిక్ తీవ్రవాదం వల్ల కలిగే ప్రమాదాల గురించి మనకు ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర మతాలను అంగీకరించని, తనదే గొప్పదని చెప్పుకునే ఆ సిద్ధాంతం వల్ల మనం ఎంతో నష్టపోయాం. ఇది మనకు పుస్తకాల్లో చదివిన పాఠం కాదు, మన అనుభవంలో ఉన్న నిజం. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అమెరికా ఈ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఒక ప్రమాదంగా గుర్తించడమే కాదు, దశాబ్దాలుగా దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంది. దానికి నిధులు ఇచ్చింది, దాన్ని పెంచి పోషించింది, తమకు అవసరమైనప్పుడు దాన్ని తమ రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసుగొల్పింది. ఈ కుట్రకు పునాది 1950లలో ఇరాన్ లోనే పడింది. ఆ రోజుల్లో ఇరాన్ లో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండేది. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రధానమంత్రి పేరు మొహమ్మద్ మొసాద్దెక్. ఆయన ఒకే ఒక తప్పు చేశారు. ఇరాన్ యొక్క సహజ సంపద అయిన చమురుపై ఇరాన్ ప్రజలకే హక్కు ఉండాలని, బ్రిటిష్ పెట్రోలియం వంటి విదేశీ కంపెనీల ఆధిపత్యాన్ని అంగీకరించనని అన్నారు. ఆ మాట లండన్ కు, వాషింగ్టన్ కు తీవ్రమైన కోపం తెప్పించింది. తమ చేతుల్లోంచి చమురు సంపద జారిపోతుందని భయపడ్డారు. అంతే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొసాదెక్ ను కూలదోయడానికి కుట్ర పన్నారు. CIA మరియు MI6 రంగంలోకి దిగాయి. వాళ్ళు చేసిన కుట్ర ఏంటో తెలుసా? ఇరాన్ లోని మత ఛాందసవాదులకు, ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులకు డబ్బు ఇచ్చి వాళ్లను మొసాదెక్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. మొసాదెక్ ఒక నాస్తికుడు, దేవుడికి వ్యతిరేకి అని మసీదుల నుండి ప్రచారం చేయించారు. ఆ మతవాద మూకలను ఉపయోగించి దేశంలో అల్లర్లు సృష్టించి చివరికి మొసాదెక్ ప్రభుత్వాన్ని కూలదోశారు. చూసారా, ఒక ప్రజాస్వామ్య జాతీయవాద ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమెరికా, బ్రిటన్లు ఉపయోగించిన ఆయుధం ఇస్లామిక్ ఛాందసవాదం. ఆ తర్వాత తమకు అనుకూలంగా ఉండే షా అనే రాజును సింహాసనంపై కూర్చోబెట్టారు. దాదాపు 25 ఏళ్ల పాటు ఆ షా రాజు అమెరికా చేతిలో కీలు బొమ్మలా ఇరాన్ ను పరిపాలించాడు. అమెరికా అతనికి ఆయుధాలు, డబ్బు ఇచ్చి అతని క్రూరమైన పాలనకు మద్దతు పలికింది. ఈ క్రమంలో షా ప్రభుత్వం దేశంలోని కమ్యూనిస్టులను, జాతీయవాదులను, ప్రజాస్వామ్యవాదులను పూర్తిగా అణచివేసింది. దీంతో ఏమైందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి, పోరాడటానికి ప్రజలకు మసీదులు మరియు మత సంస్థలు తప్ప మరో వేదిక లేకుండా పోయింది. అమెరికా మరియు షా ప్రభుత్వం చేసిన అణచివేత ప్రజలను మరింతగా మత ఛాందసవాదం వైపు నెట్టింది. దీని ఫలితమే
1979 నాటి ఇస్లామిక్ విప్లవం. ప్రజలు షాను గద్దె దించి ఆయతుల్లా రుహుల్లా ఖమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. విచిత్రం ఏంటంటే ఈ విప్లవం వచ్చినప్పుడు కూడా అమెరికా ఖమేనీని శత్రువుగా చూడలేదు. ఇతను కమ్యూనిస్టులకు వ్యతిరేకి కాబట్టి మనకు ఉపయోగపడతాడు అని తప్పుగా అంచనా వేసింది. కానీ షాను అమెరికా తమ దేశంలోకి అనుమతించడంతో తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమెరికా మరో కుట్ర పన్నుతోందని భావించిన ఇరాన్ విద్యార్థులు టెహ్రాన్ లోని అమెరికా ఎంబసీపై దాడి చేసి అక్కడి సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. అక్కడితో కథ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుండి ఇరాన్ ను ఒక దుష్ట శక్తిగా చూపించడం అమెరికా మొదలుపెట్టింది. కానీ తెర వెనుక వాళ్ల డబుల్ గేమ్ ఆగలేదు. ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో ఒకవైపు బహిరంగంగా ఇరాక్ కు మద్దతు ఇస్తూనే మరోవైపు రహస్యంగా ఇరాన్ కు కూడా ఆయుధాలు అమ్మింది. వాళ్ల లక్ష్యం ఒక్కటే, రెండు దేశాలు ఒకదానితో ఒకటి పోరాడుతూ బలహీనపడాలి. మధ్యలో మనం మన రాజకీయ చదరంగం ఆడుకోవాలి. హిజాబ్ తీయించి స్వేచ్ఛ ఇస్తామని చెప్పింది వీళ్లే. హిజాబ్ వేయడానికి కారణమైన మత ఛాందసవాదాన్ని ఒకప్పుడు ఆయుధంగా వాడింది వీళ్లే. ఈ మొత్తం కథలో ఇరాన్ ప్రజలు, ముఖ్యంగా అక్కడి మహిళలు ఒక పావులుగా మారిపోయారు. కాబట్టి భారతీయులుగా మనం రెండు ప్రమాదాలను గుర్తించాలి. మొదటిది మన దేశంలో ఉన్న మత ఛాందసవాదం. అది మన సమాజానికి అత్యంత ప్రమాదకరం. రెండవది ఆ మత ఛాందసవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటూ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసే అమెరికా లాంటి సామ్రాజ్యవాద శక్తులు. ఈ రెండు ప్రమాదాలలో దేనిని తక్కువ అంచనా వేసినా మనం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ లోతైన విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.